దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి పెద్దవారు, గొప్పవారు నాగార్జున గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి దేవుని యొక్క సేవకులందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిలుపులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గనుక మరి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మందిరములో మరి ప్రియదాసులు రాజ్ కుమార్ గారి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే సమయం తక్కువ కనుక మరి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు. చిన్నప్పటి నుంచి మేము ఇరువురు బాగా స్నేహం కనుక ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు బాగా తెలుసు. మరి ఈరోజు సేవలోనికి రావటం, ఈ మందిరం ద్వారా దేవుని యొక్క పరిచర్య చేయాలని ఒక తలంపు కలిగి మరి సేవకు సమర్పించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఏమనంటే, వెనుకున్నవి మరచి. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా చెప్పాలి అంటే చితికిపోయారు. అయితే మరలా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులతో నింపి మహిమ నుంచి మహామహిమకు తోడుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక దేవుని దాసునిగా, స్నేహితుడిగా మిమ్మును, మీ సంఘాన్ని, మీ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నా. కనుక వెనుకున్నవి మరవండి, ముందున్న వాటి కోసం పరుగులెడుచు గురి యొద్దకు పరిగెటువంటి పరుగును మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మన కిందకు వస్తే క్రమముగా నడుచుకుందామంటాడు 16వ వచనంలో. కనుక దేవుని సేవకునికి క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ప్రారంభించే క్రమం, వదిలిపెట్టే క్రమం, సేవకు వెళ్ళే క్రమం. కనుక అలసిపోయాను, రెస్ట్ తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఎప్పటికీ రాకూడదు. సమయమందును అసమయమందును దేవుని సేవ కొరకు పరిగెడుతూ విశ్వాసులను బలపరుస్తూ దేవుని పరిచర్యలో వాడబడ్డానికి ఒక క్రమం అంటూ ఉంది. కనుక ఆ క్రమంలో మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 3వ మాటగా ఆ కింద వచనంలో అంటున్నాడు కదా, మాదిరిగా ఉండాలట. కనుక విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. మనం వేసుకునే డ్రెస్ కానీ, మనం మాట్లాడే తీరు కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ ప్రతి విషయంలోనూ విశ్వాసులకు మనం మాదిరిగా బ్రతికినప్పుడు మనను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే యేసు ప్రభు వారు ఒక మాదిరి ఎలా అయితే ఉంచి వెళ్ళారో అలా మనం కూడా ఆ మాదిరిలో ముందుకు సాగుతూ సంఘాన్ని కట్టుచు అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా ప్రభు యొక్క పిలుపుకు లోబడి అనేక మందిని జీవం వైపు లాగుతూ మనం నిత్య జీవనకు వారసులుగా వారందరినీ తయారు చేస్తూ దేవుని పరిచర్యలో వాడబడాలని కోరుకుంటూ దీవిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ఆత్మీయులు, బంధువులు, సంఘ బిడ్డలు లేక రక్త సంబంధించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. వెనుకున్న దైవజనులందరికీ వందనాలు. ప్రత్యేకంగా నాయకులు, ప్రియులు, ఆత్మీయులు, మీరు మా యొక్క దేవుని స్తోత్రం. మల్లిరెడ్డి నాగార్జున గారు, మేము ఈస్ట్ విప్పర్లో 6th క్లాస్ బ్యాచ్. దేవుని స్తోత్రం. మరి ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. దేవుని స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక్క మాట జ్ఞాపకం, ఎందుకంటే చాలా విషయాలు చెప్పినట్టుగా మరి చాలా విషయాలు చెప్పడానికి కానీ సమయం కాదు, అంటే సమయం లేదు. మరి క్లుప్తంగా ఒక మాట అయితే జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథం ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని నేను చదువుతాను, దయచేసి చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అని ప్రభువు ఇర్మీయాతో బాలుడుగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఇర్మీయా అంటున్నాడు, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము,
నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదు నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు అందరి యొద్దకు నీవు పోవలను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియులు దైవజనులు మరి రాజ్ కుమార్ గారి విషయంలో దేవుడు అక్షరాల ఈ వాగ్దానం నెరవేరింది అని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవగ్రంథం మరి మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మరి రాజ్ కుమార్ గారి విషయంలో మరి దేవుడు ఎంతో మరణాపాయం తప్పించాడు, ప్రాణాపాయం తప్పించాడు. అంతేకాకుండా నిజంగా వాస్తవానికి వారు సేవకు సమర్పించుకోవడమే కాదు, కానీ సేవకు మరి తల్లి గర్భములో రూపించక మునిపే దేవుడే పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వారు చెప్పిన సాక్ష్యమే. ఎందుకంటే మా తల్లిగారును గర్భంలో ప్రతిష్ఠించారు, నా పెద్ద కొడుకు సేవ చేయాలని మా అమ్మగారు, మా అమృతోళ్ళ అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారని వారు తెలియజేశారు. దేవుని స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నిజంగా రాజ్ కుమార్ భయపడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. ఎందుకంటే ముందు ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడే తన కార్యాన్ని జరిగిస్తాడు తప్పనిసరిగా. అంతేకాకుండా రాజ్ కుమార్ విషయం మొక్కస్థుతి కాదు, కానీ రాజ్ కుమార్ గారిది మంచి మనసు. ఏమిటంటే ఈ ఎరగోరం మండల యూపీఏ విషయంలో కూడా గడిచిన కాలంలో కూడా వారు చక్కటి ప్రోత్సాహం అందించారు, సహకారం అందించారు. ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు, క్రిస్మస్ పెట్టుకున్నప్పుడు ఒక మంచి మరి ప్రోత్సాహకరంగా వారు ఉన్నారు. ముఖస్థుతి కాదండి, వాస్తవం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని పరిచర్య పట్ల వారికి చాలా ఆసక్తి. మరి మా పరిచర్యలో కూడా అనేక సార్లు వారు మరి బిడ్డలు విద్యు జాయ్ కూడా ఆర్కెస్ట్రా విషయంలో కానీ లేక ఇవన్నీ కూడా మాకు ఏమాత్రం కూడా కనీసం ₹1 కూడా ఆశించకుండా మా మందిరానికి వచ్చి చక్కగా వారు ప్లే చేసి మరి మా కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయండి చాలు, మాకేమీ అవసరం లేదని చెప్పేసి వారు తెలియజేశారు. బిడ్డలు కూడా ఆ విధంగా వాడబడుతున్నారు. దేవుడు విద్యును మరి అలాగే మరి జగదీప్ను కూడా దేవుడు దీవించును గాక. ప్రత్యేకంగా విద్యుకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి మరి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మరి హ్యాపీ బర్త్డే అన్న. దేవుని స్తోత్రం. మరి ఇంకాను అనేకమైన పుట్టినరోజు జరుపుకుంటూ మరి ఇది కూడా ఇంకా అనేక వార్షికోత్సవం జరుపుకుంటూ రాబోయే దినాల్లో ఇంకా అనేక నూతన ఆత్మలు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సంఘానికి రాజ్ కుమార్ యొక్క పరిచర్యలో దేవుడు అప్పగించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీరు తోడుగున్నారని నీకు వందనాలు. ప్రియ దైవజనులు ప్రభు మరి అమృతరావు గారిని, అమృతవల్లి అమ్మగారిని మీరు ప్రేమించి వారిని దీవించినైనా మీరు వారి కలిగిన సంతానం ప్రభా అని స్తోత్రాలు. నాయన ప్రియులు జ్యేష్ఠులు ఇదిగో తండ్రి ప్రభా, నాయన మీరు ప్రభా మరి మా మధ్య జ్యోతి గారు లేకపోయినప్పటికీ కూడా ఇదిగో తండ్రి బిడ్డలు నైనా మీరు రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని మీరు దీవించావు నాయన, రవికుమార్ గారి కుటుంబాన్ని మీరు దీవించావు నాయన. ముఖ్యంగా రాజ్ కుమార్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తన భార్యను బట్టి అరుణ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డలు నాయనానికి స్తోత్రాలు ప్రభా. మరి విద్యును బట్టి వందనాలు, జగదిట్టు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక ఇదిగోనైనా మరి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమలో నేను ఏర్పాటు చేసుకున్నానని మీరిచ్చిన వాగ్దానం ఈరోజు తండ్రి రాజ్ కుమార్ కాబట్టి నెరవేర్చిన దేవానికి వందనాలు. నీ సన్నిధాసునిపై ఉంచండి నాయనా తండ్రి ప్రభా. ఈ పరిచర్య నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి. ఎంతో భారపతి పరిచర్యలో ప్రభా నీ కుమారుడు ముందుకెళ్లాలని నైనా మరి ఉత్సాహముగా అయ్యా నీ వైపు చూస్తూ ముందుకెళ్తుండగా నీ గొప్ప దీవెన ఆశీర్వాదం అయినా ఇర్మియాకు తోడుగా ఉన్న దేవుడా, ఇర్మియాతో మాట్లాడిన దేవుడా, ఇర్మియాను బలపరిచిన దేవుడా, నీ కుమారుడు మీరు బలపరిచి నీ సేవలో బలంగా వాడుకుని నీకు మహిమ తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ కూడిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సమాధానం మాతో ఉంచండి. ముందున్న కార్యమంతట్లో మీరు తోడుగుండండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్వామి ఇచ్చిన దైవజనులకు వందనాలండి. చక్కని శుభములు తెలియజేసిన మరి సేవకులైన వారందరికీ వందనాలు. మరి సమయంలో అనిల్ గారు ఒక పాట పాడతారు. ఆ తరువాత వాక్య సందేశానికి సమయం ఇవ్వబడుతోంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షమించండి, అది లిరిక్స్ సరిగ్గా లేవు ఇందులో, అందుకే వేరే పాట పాడుతున్నా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల్ని దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన ఈ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, పూర్ణమై సంపూర్ణమైన ఈ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప
ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు కార్యక్రమంలో సహకరించిన వారందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా చక్కని పాట పాడి సహకరించిన అనిల్ బాబు కూడా వందనాలు. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయం వాక్య సందేశానికి సమయం ఇస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి ప్రియులు ఎలింద్రపురం మిషనరీ గారు విజయ్ కుమార్ గారు ఉండటం చాలా సంతోషకరం. మరి వారు మరి సమయంలో సమయాన్ని గుర్తించి వారు వాక్య సందేశం ఇవ్వబోతూ ఉండగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి లేచి నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి లేచి నిలబడి వాక్యాన్ని చదువుదాం. చాలాసేపటి నుంచి మనం కూర్చునే ఉన్నాం. మనం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, మరొక వచనాన్ని మీరు చదవటానికి ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. 6వ అధ్యాయం మనం పూర్తిగా చదువుకుందాం. ఈ 6వ అధ్యాయంలో దేవుడు చక్కని మాటలను ఆయన పొందుపరిచారు. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచుతాననుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయిన నేను. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రభువా, ఎన్నాళ్ళు వరకని నేను అడుగుగా ఆయన నివాసు లేక పట్టణములను మనుషు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకు
దానిలో 10వ భాగం మాత్రము విడవబడినని అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టుని. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మెడల కృప చూపుతూ ఉన్న సర్వ కృపానిదగు మా ప్రభువా, మనుషులు ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో వసించుచు అమరత్వం కలిగిన మా ప్రీతండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఘనమైన గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన ప్రేమకి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అందరి పట్ల నువ్వు కలిగి ఉన్న నిత్య సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, నీ ప్రియదాసులు మా ప్రియ సహోదరులు రాజ్ కుమార్ గారిని ప్రభా మీరు బలపరిచి ఈ ఇలందరిపారు ప్రాంతంలో ప్రభా, ఈ నూతనంగా నిర్మించబడిన ఈ స్థలాల్లో ప్రభా నీ దాసుని ద్వారా నువ్వు మందిరాన్ని ఏర్పాటు చేసావు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమంలో ప్రభా నీ దాసులుగా మేమందరం నీ నామం పేరట చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభా మాకు అందరికీ ఇచ్చిన ఈ గొప్ప కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటికే నీ ప్రియదాసులు అనేకమైన శ్రేష్టమైన మాటలను ఈ స్థలంలో పలికారు. ఎంతో గొప్ప ప్రార్థనలు ఈ స్థలంలో వారు చేశారు. పెద్దలైన వారు ప్రభు వారు శుభాలు అందించారు. ఈ సమయంలో ప్రభువా నీ దీనదాసునిగా నాయన నేను నీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా నాయన నీ వాక్యము చదవబడింది. ఈ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉండగా మా తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు కేవలం నీ దృష్టికి అంగీకారమగినట్టు నీ కృపను అనుగ్రహించండి. ఈ స్థలంలో కూడి ఉన్న మాకు మా అందరికి కావలసిన మీ మాటలు సమృద్ధిగా దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చాలా సంతోషం. ఇప్పటికే సుదీర్ఘమైన దేవుని మాటలు మీరు విన్నారు. మిమ్మల్ని ఇంకా బోరు కొట్టించను. దయచేసి ఎవరైనా బయట ఉంటే వారు కూడా దేవుని వాక్యం వినుట కొరకు లోనికి రావాలని మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. దేవుడు మనకి ఇచ్చే ఈ మంచి గడియల్లో మనం దేవునితో సరైన సమయాన్ని గడిపితే అది మనకి చాలా ప్రయోజనకరం. అందుకనే బైబిల్ ఏమంటుందంటే నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టం. మనం ఎక్కడెక్కడో బయట గడుపుతూ ఉంటాం ఎన్నో రోజులు, కానీ దేవునితో ఒక్క రోజు గడిపితే అది 1000 రోజుల కంటే చాలా శ్రేష్టమైనదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏంటి అన్న ఈ 6వ అధ్యాయం చదివించడానికి చాలామంది కంగారు పడి ఉంటారు. దీనిలో చాలా సంగతులు నేను మందిరం గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక దర్శనం. ఎవరు ఈ దర్శనాన్ని చూశారంటే దైవజనుడైన యెషయా ఈ దర్శనాన్ని చూశాడు. బైబిల్ పండితులు ఏమన్నారంటే ఈ దర్శనం గురించి, ఈ దర్శనం బైబిల్లో ఉన్న అన్ని దర్శనాల కంటే కిరీటమైన దర్శనం అని అన్నారు. ఎందుకు ఈ బైబిల్ పండితులు ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త దైవజనుడైన యెషయా చూసిన ఈ దర్శనానికి ఇంత పేరు ఇచ్చారంటే దీనిలో చాలా సంగతులు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ దర్శనంలో మొదటగా మనం ఏమి చూస్తామంటే, ఏం చూస్తాం? చదవండి ఒకసారి. మరణాన్ని చూస్తాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అనే మాట మనం చూస్తాం. ఈ దర్శనంలో దేవుని సేవకుడు ఏం చూశాడంటే మొదటగా ఆయన మరణాన్ని చూశాడు. ఈ దర్శనం ముగింపులో ఏమి రాయబడి ఉందంటే అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునని రాసి ఉంది. అంటే జీవం. దర్శనం మొదట్లో మరణం ఉంది, దర్శనం చివర జీవం ఉంది. అందుకనే బైబిల్ పండితులు దీన్ని ఏమన్నారంటే ఇది మరణంతో ప్రారంభించి జీవంతో ముగించబడిన దర్శనం కాబట్టి ఈ దర్శనాన్ని దర్శనాలకే కిరీటం అని అన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ దర్శనం చూసిన దైవజనుడైన యెషయా గజగజ వణుకుపోతున్నాడు. గజగజ వణుకుతున్నాడా లేదా? అయ్యో నేను నశించుతునని దేవుని పాదాల మీద పడి కుప్పకూలిపోయాడు.
నేటి దినాల్లో మాబోటి సేవకులు ఎలా ఉంటున్నారంటే, మాకు చాలా దర్శనాలు వచ్చేసినాయని చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైనా, ఏ సేవకుడైనా, విశ్వాసి అయినా వారి దర్శనాన్ని చూస్తే వారు దేవుని సన్నిధిలో గడగడ వణికిపోయి ప్రభు పాదాల మీద పడి కుప్పకూలే పరిస్థితి వారి జీవితంలో జరగాలి. అప్పుడు మాత్రమే నిజమైన దర్శనాన్ని వారు పొందినట్లుగా ఉంటుంది. నిజానికి ఇంత గొప్ప దర్శనం పొందిన ఈ ప్రవక్త అయిన దైవజనుడైన యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని అనుకున్నాను. కానీ నేటి కాలంలో చాలామంది దర్శనాలు బట్టి ఉప్పొంగిపోతున్నారు దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా. అది రెండవ రీజన్. మొదటి రీజన్ ఏంటంటే, ఇది మరణంతో ప్రారంభించబడింది, జీవంతో ముగించబడింది. రెండవది ఏంటంటే, ఈ దర్శనం చూసిన దైవజనుడు గజగజ వణికాడు. మూడవది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ దర్శనంలో పాప క్షమాపణ ఉంది. చూడండి, శరాపుల్లో ఒకడు లేచి వెళ్ళి ఆ నిప్పురవ్వను తీసుకుని యెషయా పెదవులకు అంటించిన తర్వాత అంటాడు, నీ పాపానికి ఏమి జరిగింది? ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరిగింది. ఈ దర్శనంలో పాప క్షమాపణ ఉంది. అందుకనే బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఈ దర్శనాన్ని దర్శనాలకే కిరీటం అని అన్నారు. దేవుని బిడ్డలారా, అసలు ఈ దర్శనంలో ఏముంది? అది కదా మనకు ముఖ్యం. నిజమే, ఈ కిరీటం వంటి దర్శనం అని అన్నారు, ఓకే. ఇది మరణంతో ప్రారంభించబడి జీవంతో ముగించబడింది. ఈ దర్శనం చూసిన దైవజనుడు గజగజ వణుకుపోయి యేసు పాదాల మీద కుప్పకూలి పడిపోయి, అయ్యో నేను నశించుతునని రొమ్ము కొట్టుకుని ఏడ్చాడే. మూడవది, ఈ దర్శనంలో పాపక్షమాపణ ఉందే. అయితే ఈ దర్శనంలో ఇంకేమిటి చూడగలిగింది అంటే, దేవుని బిడ్డలారా, ఈ దర్శనంలో దైవజనుడైన యెషయా 3 సంగతులు చూశాడు. ఎన్ని సంగతులు? 3 సంగతులు చూశాడు. మొదటిది, యెషయా ఏం చూశాడంటే, దేవుని మందిరాన్ని చూశాడు. ఏం చూశాడు? దేవుని మందిరాన్ని చూశాడు. రెండవది, మందిరానికి సంబంధించిన దేవుణ్ణి చూశాడు. మూడవది, మందిరానికి సంబంధించిన సభ్యుల్ని, ప్రవక్తని యెషయా చూశాడు. మొదటిది దేవుని మందిరాన్ని చూశాడు. రెండవది, మందిరానికి సంబంధించిన దేవుణ్ణి ఈ దర్శనంలో చూశాడు. మూడవది, మందిరానికి సంబంధించిన సభ్యుల్ని చూశాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఓపికతో 1 గంట దాకా కూర్చుంటే నేను ఈ సంగతులు చాలా క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరో టైం చూసుకోక్కర్లేదు. నేను మైక్ కట్టానంటే ముళ్ళు 1 గంట మీదకి వచ్చిందని మీకు అర్థం. నేను టైం చూడకుండానే కట్టగలుగుతాను 1 గంటకల్లా. కాబట్టి ఈ దర్శనంలో ప్రవక్త అయిన దైవజనుడు ఏమి చూశాడంటే, దేవుని మందిరాన్ని చూశాడు మొదటిగా. రెండవది, మందిరానికి సంబంధించిన దేవుణ్ణి చూశాడు. మూడవది, మందిరానికి సంబంధించిన సభ్యులను చూశాడు. మనం ఏమనుకుంటామంటే, దేవుని మందిరం అంటే బయట ఒక్క పెద్ద సిలువ ఉండి దాని మీద యేసుబాలుని ఇలా ఎలాడదీసి 2 రక్తపు చుక్కలు కారినట్టు పడితే అది దేవుని మందిరమేమో అని అనుకుంటాం. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, మందిరం చుట్టూ బాగా దేవుని వాక్యాలను రాసేసి ఉంచితే అబ్బా ఇది దేవుని మందిరం అని అనుకుంటాం. ఇవేమీ కాదండి. బైబిల్ దీన్ని చాలా చక్కని వాక్య రిఫరెన్సెస్ ఇచ్చింది. దేన్ని మందిరం అంటారంటే, దేవుని బిడ్డారు ఒకసారి వాక్యాన్ని ఒక పేజ్ వెనక్కి తిప్పండి. 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో కింద లైన్ చూడండి. జనులు గుంపులు గుంపులుగా వచ్చి, 2వ అధ్యాయం 3వ వచనం, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము. అసలు దేన్ని దేవుని మందిరం అంటామంటే, ₹1,00,00,000 కడితే దేవుని మందిరం కాదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, పోటీ ప్రపంచం అయిపోయింది సేవకుల మధ్య. అక్కడ ఎవరో ఒక సేవకుడు 1,00,00,000 కడితే ఆ 1,00,00,000 మీద 10 లక్షలు అగస్ట్ చేసి ఇంకో మా పెద్ద మందిరం కట్టాలి, లేదా 2 కోట్లతో మందిరం కట్టాలి. ఎన్ని కోట్లతో మందిరం కట్టినా ఇప్పుడు నేను చెప్పే సంగతులు ఆ మందిరంలో జరగకపోతే అది మందిరమే కాదు. అర్థమవుతున్నాయి నా మాటలు? అసలు మందిరం అంటే ఏమి ఉండాలో మనకు తెలియాలి. ఫస్ట్ విశ్వాసులైన మీకు తెలియాలి, సేవకులమైన మా బోటి వాళ్ళకి తెలియాలి. మందిరం అంటే వాక్యాలు రాసి ఉండటమే మందిరం కాదు. బయట ఏదో సిలువ బొమ్మ పెట్టి ఉండటమే మంచిది మందిరం కాదు. ఏదో యేసుని వేలాడదీసి కన్నీటి బుట్లు కార్చేదే మందిరం కాదు. మందిరం అంటే ఏంటంటే, మందిరంలో మనకి ఏం కనపడాలంటే, ఆయన తన మార్గాల విషయమై మనకు బోధించును.
ఆయన మార్గాల విషయమైన బోధ మనకు అందాలి మందిరంలో. చాలామంది నేటి దినాల్లో దేనికి రుచి మరిగారంటే కథలకు రుచి మరిగారు. మా సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే కథల మీద ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. కథలు చెప్తుంటే అబ్బా మా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు అంటున్నారు. కథలకు మరిగారండి మన వాళ్ళు. కానీ దేవుని మందిరంలో ఏముండాలంటే ఏముంటుంది? ఆయన తన మార్గం విషయమైన మనకి బోధ అందిస్తాడు. దేవుని మార్గాల గురించిన బోధ మనకు అందాలి. అప్పుడు మనం ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది. ఆయన మార్గాల గురించిన బోధ కాక వేరే సంగతులు మందిరంలో కనుక జరిగితే అది మందిరమే అనబడదు, ఒక స్ట్రక్చర్ మాత్రమే. ఇంకేమైనా ఉందంటే నేను క్లుప్తంగా చెప్తున్న త్వరగా మనము ఆయన త్రోవల్లో నడుతుమని ఉంది. ఏ మందిరంలో అయితే దేవుని గురించిన బోధ దొరుకుతుందో, ఏ మందిరంలో అయితే దేవుని మార్గాల్లో ఆ సేవకుడు నడిపిస్తాడో దానిని మాత్రమే మన మందిరం అని పిలవాలి. దేవుని బిడ్డలారా, మందిరంలో ఏం దొరకాలి మనకి? దేవుని గురించిన బోధ, వాక్యము దొరకాలి. తర్వాత వాక్యంతో పాటు సేవకుడు ఏం చేయాలంటే దేవుని పిల్లల్ని దేవుని మార్గాల్లో నడిపించాలి. ఈ రెండు దేవుని మందిరంలో మనకి దొరకాలి. దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి చూడండి. అసలు దేవుని మందిరంలో ఇంకేం ఉండాలంటే చూడండి, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 36వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 36:8. త్వరగా కీర్తన గ్రంథం 36:8. మీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి త్రాగనిచ్చుచున్నవని వాక్యం మనం చూస్తాం. మందిరం అంటే ఏంటంటే సంతృప్తినిచ్చేది. దేవుని వాక్యం ద్వారా సంతృప్తి ఉండాలి. ఆనంద ప్రవాహంలోనిది అనగా జీవజలవ ఓటైన దేవుని వాక్యం తాగటం ద్వారా మనకు సంతృప్తి ఉంటుంది. ఒక ఆయన ఏమనుకున్నాడంటే తృప్తిని సంపాదించుకోవడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేశాడు. బైబిల్లో మనం చూస్తాం, బాగా ధనవంతుడు ఆయన. ఎవరంటే సొలొమోను మహారాజు. ఈయన దేనికోసం ప్రయాసపడ్డాడంటే ఈ లోకంలో తృప్తిని పొందాలని. దేన్ని పొందాలని? తృప్తి పొందాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు. శృంగార వనాలు నాటించుకున్నాడు, పెద్ద పెద్ద డాబాలు కట్టించుకున్నాడు, నాట్యగత్తులు పెట్టించుకున్నాడు, మ్యూజిక్ వాయించే వారిని పెట్టించుకున్నారు. ఎంతమంది భార్యలు అంటే 1000 మంది భార్యలు ఉన్నారు. ఈ లోకంలో తృప్తిని అనుభవించాలని. కావలసినంత వెండి ఉంది. 1000 అనిల్ అంబానీలు కలిసి ఒక సొలొమోను అంటే కంటే అంతకన్నా ఎక్కువ. మన భారతదేశంలో ధనవంతుడు ఎవరు? అనిల్ అంబానీ కదా. 1 కోటి అనిల్ అంబానీ కలిసినా సరే సొలొమోను రాజు ముందు బలాదూరే. కావలసినంత వెండి ఉంది, కావలసినంత బంగారం ఉంది. ఈ సొలొమోను ఏమంటాడంటే తన జీవిత చరమాంకంలో ఇవన్నీ కూడా వ్యర్థమే, నాకు ఈ వీటిలో ఏమి తృప్తి రాలేదంటాడు. కాబట్టి దేవుని మందిరం అంటే ఏంటంటే దేవుని వాక్యంలోంచి మన సరైన తృప్తిని పొందుకోవాలి. మొదటిది దేవుని మార్గాలు బోధించేది, దేవుని మార్గాల్లో నడిపించేది, తృప్తినిచ్చే వాక్యాన్ని మనం బోధించాలి. వాక్యపు వెలుగులో వారిని సరిచేసుకుని నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన తృప్తినిచ్చేది ఏంటంటే దేవుని మందిరం. దేవుని బిడ్డలారా చూడండి, ఒక రాజుకి దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఒక కోరుకోమన్నాడంట. అదే ఈ ఉదయకాల సమయంలో ఈ ఇలందర్పరి గ్రామంలో ఈ కొత్త స్థలాలు నిర్మించబడిన మందిరంలో ఉన్న మనకి దేవుడు ప్రత్యక్షమై ఒక కోరుకోమంటే మనం ఏం కోరుకుంటాం? 1 కేజీ బంగారం అడుగుతాం. మనం జగనన్న అన్నేస్తున్నాడు కానీ కేజీ బంగారం ఇవ్వలేదు, ఇంకా పెట్టలేదు. దేవా 1 కేజీ బంగారం ఇవ్వమంట. మా అక్కోళ్ళు అయితే ఒక ఉప్పాడు పసు చేతులు అడగని అంటారు. ఇంక కానీ అలాంటివి అడగలేదు ఒక రాజు. ఆయన ఏం అడిగాడంటే చూడండి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం ఆయన దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఒక వరం కోరుకో నేను నీకు ఇస్తానంటే అతను చెప్పిన మాట ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద 1 వరం అడిగితిని, దానిని నేను వదికిచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా నేనేమంటున్నాడు? యెహోవా మందిరంలో నేను నివసిస్తున్నాను అన్నాడు. రాజు అండి, గొప్ప రాజు. ఆ రాజుకి దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, రాజా నువ్వు కోరుకో నీకు ఇస్తానంటే
అతను ఏం కోరుకున్నాడంటే, నీ మందిరంలో నేను ఉండాలి, నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ వాక్యపు ధ్యానాలు నేను కలిగి ఉండాలని ఒక గొప్ప కోరికను కోరుకున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని మందిరం అంటే ఏంటంటే, ఆ వచ్చిన ప్రకారం దేవుని ప్రసన్నత దొరికేది, దేవుని ప్రసన్నత దొరికేది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరం షెకేన మేఘం చూసేవారు. వారు ఆ మేఘంలోంచి దేవుడు వారితో మాట్లాడేవారు దేవుని బిడ్డలారు. కాబట్టి దేవుని మందిరంలో దైవ ప్రసన్నత మనకి లభ్యం అవ్వాలి, దేవుని ప్రసన్నం మనం చేసుకోవాలి దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి. అంత మాత్రమే కాదు, కానీ దేనిని దేవుని మందిరం అంటారంటే, ఆయన గురించిన ధ్యానాలు ఇక్కడ జరగాలి, దైవ ధ్యానాలు దేవుని మందిరంలో మనకు దొరకాలి. అది కావాలి ప్రభువా, అలాంటి కోరిక నాకు నేను బ్రతుకు దినాలంతయు, నా జీవిత కాలం అంతయు నేను నీ మందిరంలో నివసించాలని ఆశపడుతున్నాను, నాకు ఇది వరం ఈ నాయన అన్నాడు. చూసారా, మనమైతే డబ్బు అడిగేద్దు, బంగారం అడిగేద్దు, మా అక్కలు అయితే పట్టు చీరలు అడిగేద్దరు, కానీ అవి ఏమి అడగలేదు. ఈ రాజు చాలా శ్రేష్టమైన కోరికను కోరాడు. ఏంటంటే, నేను నా చిరకాలం దేవుని మందిరంలో నివాసించేటట్లు నన్ను ఆశీర్వదించు ఆ నాయనని అడిగారు. దేవుని బిడ్డలారా, మందిరం అంటే ఏంటంటే ఎంతో పెద్ద స్ట్రక్చర్ ఉందా? 40 లక్షల, 50 లక్షల, కోటి రూపాయల, 2 కోట్ల, ఈ గొప్పలు కాదు మనకు కావాల్సింది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ మందిరంలో అయితే దేవుని మార్గాల గురించిన బోధ దొరుకుతుందో, ఏ మందిరంలో అయితే దేవుని సేవకుడు ప్రజలను సరైన మార్గాల్లో నడిపిస్తాడో, అది దేవుని మందిరం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రసన్నత దొరికే స్థలం దేవుని మందిరం, ఆయన గురించి ధ్యానాలు దొరికేది దేవుని మందిరంలో. అలాంటి మందిరంలో మన చిరకాలం బ్రతికేటట్లు మన దేవుని అడుక్కోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఎన్నో అడుగుతాం. తెల్లారు లేచి, ప్రభువా నాకు అది నాయన, నాకు ఆరోగ్యం నాయన, నాకు ఇల్లు నాయన, నా పిల్లకి పెళ్లి చేసేనాయన, ఆ పిల్లకు ఇంకో పిల్ల పుట్టించినాయనని ఈ దిక్కుమాల కోరికలే కోరుతాం, కానీ దేవుణ్ణి ప్రభువా నీ స్వారూప్యతలోకి మార్చినాయనని మనం అడగలేకపోతున్నాం. ఇందాక ఆ నిరీక్షణ చదివించాడు కదా పౌలు, 25 సంవత్సరాల సేవా అనుభవంతో తర్వాత చెప్పిన మాట, నిరీక్షణ చదివించిన మాట. అబ్బాయి అది చెప్పలేదు, కానీ 25 సంవత్సరాల సేవ అనుభవం తర్వాత నేను వెనకున్నే మర్చిపోయాను, ముందున్న వాటి కోసం నేను పరిగెడుతున్నాను. ముందు ఏముందంటే ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలిక. ఆ పోలికలోకి నేను రావాలి, దానికోసం నేను పరిగెడుతున్నానని పౌలు తన ముసలి వయస్సులో 25 సంవత్సరాల సేవ అనుభవం తర్వాత ఆయన పలుకుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఇలా అడగాలి, ప్రభువా నీ పోలికలోనికి నన్ను మార్చు నాయన, నీ స్వారూప్యతలోనికి నన్ను తీసుకుని రాయి నాయన అని మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. మనకి భోజనం కావాలని, ఇల్లు కావాలని అడగపోయినా దేవుడు ఇస్తాడు, మనకి ఇస్తున్నాడు. దేవుని ఎరగిన వాళ్ళు బయటికి దేవుడే ఇస్తున్నాడు, బయట వారికి కూడా దేవుడే ఇస్తున్నాడు. ఇవ్వట్లేదా? దేవుడు వర్షం ఎవరికి ఇస్తున్నాడు అండి? క్రైస్తవులకే ఇస్తున్నాడా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకే ఇస్తున్నాడా? బయట ఉన్న వేరే సహోదరులకు కూడా, ఇతర సహోదరులకు కూడా ఆయన వర్షాన్ని ఇస్తున్నాడు. ఎండ కూడా మనకి ఇస్తున్నాడు దేవుడు, వారికి ఇస్తున్నాడు. ఇవి అడగక్కర్లేదు, అడగకపోయినా దేవుడు ఇస్తాడు. అడగవలసింది ఏంటంటే దేవుని మందిరంలో, ప్రభువా నన్ను నీ పోలికలోనికి తీసుకురావా, నన్ను నీ స్వారూప్యతలోనికి తీసుకురావా, నన్ను నీ స్వరూపంలోనికి తీసుకున్నాయన. నీలా ప్రేమించే మనసు, నీలా క్షమించే మనసు, నీలా సహాయం చేసే మనసు, నీలా కలుపుకుపోయే మనసు నాకు ఇవ్వు నాయనని మనం ప్రార్థించగలగాలి దేవుని బిడ్డలారా. ఇది మందిరం అంటే. ఇప్పుడు మందిరానికి సంబంధించిన దేవుని గురించి చెప్తాను చూడండి. మందిరానికి సంబంధించిన దేవుడు ఎలా ఉన్నాడంటే, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అలానే ఉందా? రాయబడి ఉందా లేదా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై. సింహాసనం మీద ఎవరు ఉంటారు? మాట్లాడరా? రాజు ఉంటాడు. అంటే ఇప్పుడు తను రాజుగా ఉన్నాడు, ఒక చక్రవర్తిగా ఉన్నాడు, సార్వభౌమాధికారిగా దేవుడిగా ఉన్నాడు. అలాంటి రాజు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఏమనాలి? ఆ సినిమాలు మర్చిపోయారు మీరు. విట్లార్చారు సినిమాలో రాజు దగ్గరికి ఇలా చప్పట్లు కొడితే వచ్చి ఏమంటాడు అంటే, బంటు అది ఆ మాట చెప్పరా. రాజు దగ్గరికి మనం వెళ్ళిన ప్రతిసారి ఏమనాలంటే చిత్తం ప్రభు అనాలి. ఇదే రావట్లేదు క్రైస్తవులకి. దేవుడికి పాఠాలు నేర్పించేస్తాం. బైబిల్లో ఉన్నాయండి చూడండి. ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే
18వ వచనంలో మనం చూస్తాం. లోతు అనే ఒక ఆయన కనిపిస్తాడు అక్కడ. సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్ని వర్షం కురిపించేస్తాను, ఏ లోతు నీవు నీ కుటుంబం ఇక్కడి నుంచి పలానా చోటుకెళ్ళు, ఆ దూరాన ఒక పర్వతం ఉందంటే లోతు ఏమంటున్నాడు చదవండి అక్కడ. ఆ లోతు ప్రభువా అలా కాదంటున్నాడు. ప్రభు అనే మాటకి అర్థం తెలియాలి ఫస్ట్ మనకి. ప్రభు అనే మాటకి గ్రీక్ పదం ఏంటంటే అడోనై. అడోనై అంటే ఇంకా ఆయన ముందుకు మనం వెళ్ళండి చిత్తం ప్రభు అనాలి. ఏమంటున్నాడు ప్రభువా, పక్కన ఏమంటున్నాడు. ఇలాగే ఉంటుంది మన బతుకులు కూడా. ప్రభువా ప్రభు అంటాం, ప్రభు చెప్పినట్టు చేయకుండా అలాగొద్దని ఆయనకే పాఠాలు నేర్పుతున్నాం. అవునా కాదా? కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుట మనం చిత్తం ప్రభువా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ ఆలోచనే నా ఆలోచన, నీ విధానమే నా విధానం అని చిత్తం ప్రభు అని ఆయన పాదాల మీద కుప్పకూలిపోవటం మనకు రావట్లేదు. దేవుని బిడ్డలారు, చిత్తం అన్నట్టు రావట్లేదు. ప్రభు అన్న మాటలు నువ్వు రాజు నాయన, నువ్వు చక్రవర్తి అన్నావు, మరి చక్రవర్తి ముందుకెళ్ళినప్పుడు మనం చిత్తం ప్రభు అనకుండా అలా కాదు నాయన అని ఆయనకే పాఠం చెప్పడే లేదు లోతు. నా సొంత మాట ఏం కాదు, ప్రభు అంటున్నాడు. ప్రభు అంటే రాజు, చక్రవర్తి, సార్వభౌముడు, ఆయన తప్ప వేరే అధికారం లేదు. అలాంటి అధికారికి ముందుకెళ్ళినప్పుడు చేతులు కట్టుకుని చిత్తం ఆయనకు చెప్పకుండా దేవుడు చెప్పినట్లు ఆ పర్వతానికి వెళ్లకుండా ఈ లోతు ఏమంటున్నాడంటే ప్రభువా అలాగొద్దు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడ చూపించుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, కానీ ప్రభు చెప్పినట్టు కూడా చేయకుండా నేను ఎలా చేస్తానని ప్రభుకే పాఠం నేర్పుతున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. పేతురు కూడా అలాగ అంటాడు, వద్దు ప్రభు అంటాడు. ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పినట్టు అలా వద్దు అంటున్నాడు. పేతురు నీకు దర్శనంలో చూపించాను కదా, కొన్ని తీసుకో తిను అంటే వద్దొద్దు, ఇది నిషిద్ధమైంది, నేను ముట్టుకోను, నేను తిన్ను, వద్దు ప్రభు అంటాడు. పక్కన ప్రభు అంటున్నాడు, కానీ ప్రభు చెప్పిన మాట వినట్లేదు. అలాగే ఉన్నాం నేటి దినాల్లో మనం అందరం. అదే బాధ కలుగుతుంది. ప్రార్థన చేస్తాం ప్రభువా ప్రభువా ప్రభు అని, ప్రభు చెప్పినట్టు వినకుండా మనం చేస్తే దేవుణ్ణి మనం గణపరిచినట్టు కాదు. ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటంటే ఈ దర్శనంలో ఈ దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. శరాపులు ఏమని స్తుతించారు? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన నామము పరిశుద్ధం, ఆయన కార్యాలు పరిశుద్ధం, ఆయన వాక్యము పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం. దేవుని బిడ్డలారా, ఆయన మందిరం కూడా పరిశుద్ధమైన మందిరమే. కాబట్టి ఇలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన చక్రవర్తిగా, సార్వభౌమాధికారి కలిగిన దేవుడిగా, ప్రభువుగా ఆయన మన జీవితంలో మనం ప్రతిష్ఠించుకున్నామా? చిత్త ప్రభు అని మనం చెప్పడం రాకపోతే మనం యెషయా ప్రవక్తలాగా మనం కూడా పశ్చాత్తాపడవలసిన అవసరత ఎంతైనా ఉందని చెప్పడానికి నాకు ఏం మొకమాటం లేదు. ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధుడై ఉండండి. అసలు యేసు ప్రభుకి మిగతా దేవుళ్ళకి తేడా ఏంటంటే ఇదొక్క మాట నేను చెప్తాను చూడండి. మిగతా దేవుళ్ళు మేము శక్తివంతులు అంటారు, యేసు ప్రభులాగా మేము ఆ కార్యాలు చేస్తామంటారు. కానీ మిగతా దేవుళ్ళు ఎవరు కూడా నేను పరిశుద్ధుడని చెప్పలేదు ఇంతవరకు. బైబిల్ దేవుడు అక్కడే చెప్పాడు నేను పరిశుద్ధుడని. అందుకనే ఈ దేవుడు అంటే నాకు పిచ్చి, ఈ దేవుడు అంటే నాకు క్రాక్. ఏ ప్రపంచంలో 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు మన భారతదేశంలో, కానీ ఏ దేవుడు చెప్పలేని మాట ఈయన ఏం చెప్పాడంటే యేసు ప్రభు ఐ యామ్ హోలీ అన్నాడు, నేను పరిశుద్ధుడు అన్నాడు. ఏ దేవుడు చెప్పలేడు. పరిశుద్ధుడు అంటే కామ క్రోధ మొద మత్సరాలన్నింటినీ జయించుడు, అరిషడ్ వర్గాలను జయించేవాడు ఎవరంటే బైబిల్ దేవుడే. అందుకనే ఈయనంటే పిచ్చి కాబట్టే నా ఉద్యోగాన్ని కూడా వదిలేసి నేను సేవకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మందిరంలో ఏమి ఉండాలో మనం చూసాం. అలా ఉంటేనే అది దేవుని మందిరం. ఇప్పుడు ఇంత స్ట్రక్చరు సహోదరులు రాజ్కుమార్ గారు నిర్మించారు. ఇందులో ఇందాక నేను చెప్పిన మాటలు ఏది లేకపోతే దేవుని మందిరం అనిపించుకోదు. అవన్నీ కూడా ఈ మందిరంలో కనపడితే ఆయన నిలబడిన ప్రతిసారి దేవుని బోధ, దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాల్ని, ఆయన ప్రసన్నతను, దేవుని వాక్యం ద్వారా సంతృప్తిని పొందగలిగే స్థితికి సంఘాన్ని నడిపించగలిగితే ఇది దేవుని మందిరం అనబడుతుంది. దేవుని బిడ్డలారు, దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన పరిశుద్ధి. ఇప్పుడు మందిరం అయిపోయింది, దేవుడు అయిపోయాడు. ఇప్పుడు మందిరానికి వెళ్తున్న మనం ఎలాగ ఉండాలి? అది కూడా అవసరమే కదా. మందిరానికి వెళ్తున్న మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలారు చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగించేస్తాను. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను.
యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మందిరంకి వెళ్ళిన సభ్యులు ఎలా ఉండాలి? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరగరా. ఎవడు లోకాన్ని స్నేహించినో వాడిని దేవుడు ఇష్టపడ్డు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు లోకాన్ని స్నేహించకండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం ఏం చెప్తుందంటే మందిరానికి వెళ్తున్న దేవుడు బిడ్డ లోకాన్ని స్నేహించకండి అంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడొద్దని అంటలేదు నేను. లోక సంబంధమైన వ్యవహారాల్లోకి మీరు వెళ్ళకూడదు. ఇంకా ఒకప్పుడు అలాంటి బ్రతికారు. ఇప్పుడు యేసుని నమ్ముకున్న తర్వాత యేసులా జీవించడానికి మనం దేవునిలోనికి వచ్చాం. కాబట్టి లోకాన్ని స్నేహించకూడదు. రెండోది చెప్తున్నాను చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకాన్ని ప్రేమించొద్దని ఉంటుంది. ఏంటి ఎంతసేపు చేస్తున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మీరు ఆ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. మీరు లోకంలో ఉన్నదంతా దేన్ని ప్రేమించొద్దు అంటాడు. మొదటిదేమో లోకాన్ని స్నేహించొద్దు, 15వ వచనం. లోకాన్ని స్నేహించొద్దు అన్నాడు. రెండవది లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు. మూడవది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. లోక మాలిన్యాన్ని అంటించుకోద్దని ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. మొదటిది లోకాన్ని స్నేహించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, లోక మాలిన్యాన్ని మీరు అంటించుకోవద్దు. చాలండి. 4వది చెప్తున్నాను చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. లోక మర్యాదను అనుసరించొద్దు అని ఉంటుంది. స్నేహించొద్దు, ప్రేమించొద్దు, అంటించుకోవద్దు, లోక మర్యాదను అనుసరించి మనం నడకూడదు. మనకి లోక మర్యాదను క్రైస్తవులు ఇంకా వదలలేదండి. క్రైస్తవులు ఇంకా వదలలేదు. ఇల్లు కట్టుకున్నారనుకోండి, పొంగేస్తారేంటి? బాగా పొంగేస్తున్నట్టున్నారు, అందుకనే గమ్ముని చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం. పొంగించాలి. పాలు పొంగించి పరవన్నం చేసి ఎంతమందికి పెట్టాలి? 5 ముత్తైదులకు పెట్టాలి. అప్పుడు పెడితే మీ సంసారం బాగా పొంగిపోతుందని ఎవరో మనకు నూరు పోసారు. బాగా పెద్ద మేడ కట్టారు, పాలు బాగా పొంగించారు, 5 ముత్తైదులకు పెట్టారు. అందులో ఒక ముత్తైదుకి వచ్చింది. ఇదంతా చూసినప్పటికీ నువ్వు వేసిన టైల్స్ చూశాక, నువ్వు వేసిన మార్బుల్స్ చూశాక, నువ్వు వేసిన సీలింగ్ చూశాక, నీ బిల్డింగ్ స్ట్రక్చర్ చూశాక ఈ దిక్కుమాలు నేను తిల్లి కట్టేసింది ఏంటి అని అనుకుంది మనసులో. వచ్చేసింది నీకు ఆశీర్వాదం. ఇల్లు కట్టిన తర్వాతే వస్తున్నాయండి అసలేండి శోధనలన్నీ. కష్టపడి ఇల్లు కట్టుకుంటే చూసి వారవలేని స్థితి ఉంది. లోకంలో అలాగే ఉన్నారు, ఈ క్రైస్తవుల్లో కూడా అలాగే ఏడుస్తారు చాలామంది. పోనీలే, దేవుడు వీరిని ఆశీర్వదించారు, మంచి ఇల్లు కట్టుకుంది ఈ సహోదరి, మంచి ఇల్లు కట్టుకున్నారు ఈ పాస్టర్ గారు, మంచి ఇల్లు కట్టుకుని ఈ సహోదరుడిని దేవుని స్తుతించడానికి బదులు కళ్ళలో ఏం పోసుకుంటున్నారు? బయట వాళ్ళు చక్కగా చెప్తున్నారు, అమ్మ మాట్లాడలేకపోతున్నారు, భయం వేస్తుందా, ఇంకా నన్ను పిలవర్లే అని రోజు దొరికాను అనుకోకుండా వీళ్ళకి ఇల్లు పైన పని చేపేస్తున్నాను, అందుకని దొరికాను రాజకుమారికి, లేదా దొరకకపోదు. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. ఒక ఆయన కొంచెం రాజకీయాల పైకి వెళ్తే మిగతా వాళ్ళకి కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఒక ఆయన కొంచెం ఎదిగితే మిగతా వాళ్ళకి అసూయ. ప్రపంచంలో కిడ్నీ పేషెంట్కి మందు ఉంది, క్యాన్సర్ పేషెంట్కి మందు ఉంది, ఎయిడ్స్కి కూడా కొద్ది గొప్ప మందులు ఉన్నాయి ఏమా, కానీ అసూయకి మందు ఉందండి. యాపిల్ హాస్పిటల్ ఏమైనా దొరుకుతుంది అంటారు మనకు మందు అండి? అసూయకి మందు లేదు, కానీ అసూయ మన క్రైస్తవులకు ఎక్కువైపోతుందండి. ఇదేంటో చాలా చోట్ల అసూయ పెరిగిపోతుంది. ఈ అసూయకి మందు లేదు. అసూయని ఉన్నవాడు ఎలా ఉంటాడు చెప్పనా? ఆడి చేతిలో ఒక 2 ఏళ్ళ కాగితం ఉందనుకో, దీన్ని చూసుకోడు. పక్కోడి చేతిలో ఉన్న 2 ఏళ్ళ కాగితం చూసుకుని ఆడి చేతిలో 2 ఏళ్ళు ఉంది, ఆడి చేతిలో 2 ఏళ్ళు ఉందని ఈ టయానికి అన్నం తిండో వీడికి ఏం భయం అయిపోతుంది? కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్, అల్సర్, డైజిన్ అని, పెంటోప్రోజల్ అని ఈ ట్యాబ్లెట్స్తోనే గడుపుతాడు. ఈ 2000 దానికి అయిపోద్ది. మరి నీకు దేవుడు ఇచ్చిన దాన్ని కూడా నువ్వు చూసుకుని అనుభవించి దేవుని స్తుతించి సంతోషించడానికి బదులు ఎదుటివాడు అభివృద్ధి చెందితే ఈ వారవలేని బ్రతుకు ఓ బ్రతికేనంటారా? ఎలా ఉన్నాం చూడండి, మనం ఎక్కడ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే మనం సంతోషించాలి, ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే మనం సంతోషించాలి, ఒక వ్యక్తి చాలా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఆనందించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఉంటే అది క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా. కాబట్టి ఆలోచించండి. చాలా సంగతులు మనం నేర్చుకున్నా. దేవుని మందిరం అంటే ఏమిటో విన్నాం, దేవుని మందిరానికి సంబంధించిన దేవుడు ఏంటో చూసాం, దేవుని మందిరానికి వెళ్తున్న సభ్యులు ఎలా ఉండాలో కూడా మనం చూసాం దేవుని బట్టి. కాబట్టి ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి.
ప్రతిసారి మాలాటోళ్ళు దొరకరు, ఇలాంటి వాక్యం కూడా మీకు దొరకదు. కాబట్టి ఇన్న వాక్యాన్ని మనసులో పెట్టుకుని చాలా సంగతులు నేను చెప్పగలను. ఇలా వదిలేస్తే సాయంత్రం దాకా చెప్పగలను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిచ్చి అండి, ఎక్కడ నిలబడిన దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం చెప్పకపోతే బ్రతకలేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుని స్తుతిద్దాం. దైవజనులు మరి చాలా చక్కని మాటలు కూడా చెప్పారు. సహోదరులు మాణిక్యరావు గారు మంచిగా నడిపించారు. మరి ఇస్రాయేల్ గారు, జాయ్ గారు, డేవిడ్ గారు చాలా సంగతులు మనకి చెప్పారు. ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మరి పెద్దలు మరి నాగార్జున గారు నాకు మంచి స్నేహితులు. చాలా సందర్భంలో మేము బాగా మాట్లాడుకుంటాం. వారు కూడా చాలా సంగతులు చెప్తూ ఉంటారు. 3 రోజులుగా ఈ పనంతా వారు జరిగిస్తున్నారు. ఇలింద్రపరి గ్రామంలో అండి, ఈయన వచ్చిన తర్వాతే పేదోడికి ఇల్లు వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. గృహాలు కట్టబడ్డాయి. ఈరోజు ఇక్కడ మందిరం కూడా కట్టబడింది. తర్వాత ఇందాక అంటున్నారు, మన త్వరలో మొత్తం ఇలంద్రపారు ప్రతి చిన్న రోడ్డు కూడా సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ లేపిస్తాను మొత్తం నాకే చెప్పారు సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారితో దేవుడు నాకు ఇచ్చిన ఈ స్నేహాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలాసార్లు నేను కొంతమందికి అభిమానంగా ఉంటాను. ఆయన అభిమానాన్ని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఇంకా రాజారావు గారి క్లాస్మేట్స్ అంట, ఇందాక అంటారు ఆయన, మీ ఇద్దరు ఒకే బ్యాచ్ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈ సమయంలో మరి సుబ్బారావు గారు కూడా ఉన్నారు. వారు నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. చిన్నతనం నుంచి విజయ్ విజయ్ మా విజయ్ మా విజయ్ అని చాలా ప్రేమతో ఉంటారు. వారిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇలా వాక్యం చెప్పాలంటాడు ఆయన. చూడండి తర్వాత ఇంతకుముందు వాళ్ళ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ బ్యాచ్కి నేనంటే చాలా ఇష్టం. ఇలా వాక్యం చెప్తే మేము ఎందుకో దూరంగా ఉంటాం, మేము కూడా వస్తాం అంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రార్థన చేసి ఈ కేక్ కట్ చేద్దాం. అధ్యక్షులు వారు బర్త్డే కేక్ రండి. హ్యాపీ బర్త్డే. ప్రార్థన చేసి ఈ బర్త్డే కేక్ కట్ చేద్దాం. సార్ చేతుల మీదుగా బిడ్డలని బర్త్డే కేక్ కట్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడువై వేవేల పరిశుద్ధ దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నీ అనాది కాల సంకల్పంలో మేమందరం ఈ రీతిగా చేరి మీ సన్నిధిని సమీపించి మిమ్మల్ని మనసారా ప్రార్థించుకునే కృపనిచ్చాం. నీ ప్రియ బిడ్డలు రాజ్ కుమార్ గారు, వారి సతీమణి చెల్లి, అదేవిధంగా ప్రభ రవి తన భార్య చెల్లి, పిల్లలందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డల హృదయంలో నువ్వు పెట్టిన భారం కొరకు మీకు స్తోత్రాలు. ముఖ్యంగా రాజ్ కుమార్ తన భార్యను ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం స్వాస్థ్యం, యవన బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, తన చదువులో మీరే సహాయం చేశారు. నేటి దినాన ప్రభు మరొక నూతన దయా కిరీటాన్ని బిడ్డను ప్రేమించి అనుగ్రహించినందుకు మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు తన బర్త్డే సందర్భంగా ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభు కేకు వలె మధురమైన జీవితాన్ని మీలోని బిడ్డ కలిగి ఉన్నట్లు కృపను అనుగ్రహించండి. ఇలాంటి అనేకమైన పుట్టినరోజులు తను జరుపుకునే కృపాభాగ్యాన్ని దయచేసి బిడ్డను ఆశీర్వదించమని, సంఘాన్ని బహుగా దీవించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ప్రభు మా ప్రియులు గ్రామ నాయకులు నాగార్జున గారిని బట్టి వారి బృందాన్ని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ కొనియాడుతూ మమ్మల్ని అందరూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి. చక్కని వాక్య సందేశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి వందనాలు. ఈ కేక్ కటింగ్ మరి తాతయ్య గారు నడిపిస్తారు. తల్లిదండ్రులు, తాతయ్య గారు అలాగూ ఆ కుటుంబీకులు ముందుకు వచ్చి ఈ కేక్ కటింగ్లో పాలు పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నా.
చాలు. రండి కుటుంబీకులందరూ, బాబాయిలు, చిన్నమ్మలు, కుటుంబీకులందరూ రండి. మీరు చేసేయండి. తల్లిదండ్రులు రవి గారు ఎక్కడున్నా రావాలి త్వరగా. ఆ క్లాత్ ఇవే చేతులు తుడుచుకోండి. ఓకే. రండి, ఇంకెవరు రావాలో త్వరగా రండి. కుటుంబీకులు త్వరగా రండి. రవి కుటుంబీకులు త్వరగా రావాలి. పొద్దున్న నుంచి పిలుస్తున్నానయ్యా బాబు, ఇప్పుడు వచ్చాను. అలాగైతే ఎలాగా? రండి రండి రండి. చెల్లెళ్ళు వచ్చేయండి, అందరూ వచ్చేయండి, కుటుంబం అంతా వచ్చేయండి. ఇంకెవరో లోటుగా కనబడుతుంది అక్కడ. కుటుంబం అంటే ఇంకా లోటు కనబడుతుంది. ఆయన లెగితే లేదు ఆయన. ఇంకెవరైనా ఉన్నారా? అంగి వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని ఏమంటారు? అదే సోల్ అంట. సోల్ బయట వెనక్కి వెళ్ళిపోయింది. సరిగ్గా వేసేయండి. ఇప్పుడు కూడా సరిగ్గా వేయలేదు. త్వరగా కేక్ కార్యక్రమం ముగించండి. తర్వాత ప్రభుదాస్ గారు అండ్ వారి యొక్క సతీమణి గారు రండి. అలాగే రాజారావు గారు, వారి సతీమణి గారు, శాంతిరాజు గారు, వారి సతీమణి గారు త్వరగా వరుస క్రమంలో వెళ్ళిపోండి. వెళ్ళండి. ఈ కేక్ అంతా ఎల్ల తినేసేలాగా ఉన్నారు. ఒక్కొక్కరు పిలిచిన వాళ్ళు ఒక్కొక్కరు నవ్వనివ్వండి. అందరూ ఒకసారి కేకండి. ముందు ప్రభుదాస్ గారిని నవ్వనివ్వండి, తర్వాత వెళ్తారు కానీ మీరు వెనక్కి ఉండండి.
ఇక కేక్ వద్దులే, కేక్ అంతా ఎక్కువైపోయింది వాడికి. మళ్ళీ మనకు ఉండదా కేక్ అందమా పెట్టేస్తే మనకు ఉండదా కేకు. ఫోటో కోసం పోజెట్టండి. నుంచోండి, అలా నుంచోండి త్వరగా. ఓకే. నూతన మందిరంలో మొదటి కార్యక్రమం పుట్టినరోజు అండి. సేవకులను సేవకులైన వారందరూ కూడా వేదికకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సేవకులైన వారు వేదికకు వచ్చిన తరువాత ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేద్దాం. భోజనాలు తయారుగా ఉన్నాయి. సేవకులైన వారందరూ కూడా వేదికకు రావాలి త్వరగా. ఓకే, తీసేయండి, దాన్ని తీసేయండి. ఇంకా సేవకులైన వారందరూ వేదికకు వచ్చి నిలబడాలి. ముగింపు ప్రార్థన, ఆశీర్వచనం. ఇంకా వెలుపల సేవకులు ఎవరున్నారో లోపలికి రావాలి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఇంకా సేవకులు వెలుపల ఉన్న సేవకులు లోపలికి రండి. అందరూ వచ్చేసారా? బయట ఎవరో ఉన్నట్టున్నారా? ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంత తనక నీ సన్నిధి మాతో ఉంచి నీ సహాయం అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనాలు. మీ అనాదికాల సంకల్పంలో మా తండ్రి ప్రార్థన చేసి దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ వేయగా ఈ దినాన ఈ పరిపూర్ణమైన సంపూర్ణమైన మందిరంలో చేరి నీ నామములో దీనిని ప్రతిష్ఠ చేసి ఈ మందిరంలో ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికి నీ సహాయం అనుగ్రహిస్తూ వచ్చిన రీతిని బట్టి కృతజ్ఞత వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాదికల సంకల్పంలో ఈ స్థలంలో మా తండ్రి మీరు దర్శన రీతిగా చూపించిన ఈ స్థలంలో ఈ మందిరం ప్రారంభం చేసి ఈ మందిరంలో మా తండ్రి కార్యక్రమాలు నిర్వర్తించే కృపా సహాయం అనుగ్రహిస్తూ వచ్చారు. మొదటిగా జరిగించిన కార్యక్రమాన్ని బట్టి, బర్త్డే కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. విశేషముగా మా తండ్రి ఈ మందిరము మా తండ్రి అనేక మందికి ప్రార్థనా మందిరం అనబడినట్లుగా అనేక మంది ఈ మందిరంలో చేరి అనేక మంది మేలు పొందుకొని వెళ్ళడానికి నీ సహాయం అనుగ్రహించండి. అనేక మందికి ఆశ్రయపురముగా ఉండడానికి నీ సహాయం అనుగ్రహించండి. అనేక మందికి స్వస్థపరచు మందిరముగా ఉండడానికి నీ సహాయం అనుగ్రహించండి. అనేక మంది ఈ మందిరంలో చేరి నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకొని కృప దయచేయండి. విశేషముగా నీ దాసుడు నిలిచి పరిచర్య చేస్తూ ఉండగా రెండంతల ఆత్మచేత అభిషేకించి అనేక మందికి మాదిరికరమైన సేవకుడిగా ఉండడానికి నీ సహాయం అనుగ్రహించండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయండి. ఈ మందిరంలో చేరు ప్రతి వారు కూడా
అమ్మా తండ్రి సమాధానం పొందుకొని, నెమ్మది పొందుకొని, శాంతి పొందుకొని, అయ్యా ఆశీర్వాదాలు పట్టుకొని వెళ్ళడానికి ఈ మందిరాన్ని మీరు అభిషేకించినందుకై కృతజ్ఞత వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, ఇంత తనక నీ సన్నిధి మాతో ఉంచిన రీతిని బట్టి స్తుతిస్తూ, అలాగో మా తండ్రి ఇక మీదట కూడా నీ సన్నిధి మందిరంలో ఉంచండి, నీ ప్రసన్నత ఉంచండి, నీ సన్నిధిని నడిపించి సహాయం దయచేసి మహిమ పొందుదురని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపణ చేస్తూ అనేక సంవత్సరముల కొరకు ఈ మందిరాన్ని మీరు అభిషేకించి నడిపించుదురని మా ప్రభు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి సమర్పణ చేసి వేడుకొనుచున్నాం తండ్రి. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు యేసు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి ఉన్న మనుగల లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు విశేషముగా నూతనంగా ప్రతిష్ఠ చేయబడిన ఈ మందిరానికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న వందన సమర్పణ రాజ్ కుమార్ గారు చేస్తారు. ఆ మీదట మనం అందరం భోజనాలకు వెళ్దాం. అందరికీ వందనాలండి. ఈ యొక్క శిలువ సాక్షి సహవాసము ప్రార్థన మందిరము, శిలువ సాక్షి సహవాసము ప్రార్థన మందిర ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మరి మన యొక్క ముఖ్య అతిథులు నాగార్జున గారికి, అలాగే దైవదాసులు డేవిడ్ అయ్యర్ గారికి, అలాగే ఇస్రాయిల్ అయ్యర్ గారికి, జయజగ్ గారికి, శాంతరాజు గారికి, తర్వాత ప్రభుదాస్ అయ్యర్ గారికి, మాణిక్యుల గారికి, విజయ్ కుమార్ గారికి, నిరీక్షణ అయ్యర్ గారికి, రాజరాఘ గారికి, మొత్తం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా యొక్క బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి కూడా, మా యొక్క ఆఫీస్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ప్రియ సహోదరులు కూడా చాలామంది వచ్చి ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి భోజనాలకి ఇప్పటికే చాలా సమయం ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పని మా కోసం, మా కుటుంబం కోసం ఇంకా ప్రార్థన చేయండి. ఈ యొక్క మందిరంలో ఇక నూతనంగా స్థాపించినటువంటి ఈ యొక్క మందిరంలో మరి ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుండగా, ఆదివారం శుక్రవారం కూడా ఆరాధన ఉంటుండగా మంచిగా జరుగులాగున మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పని నేను మనం చేస్తున్నాను. ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. ఇక అందరికీ వందనాలు. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించేవారు వడ్డిస్తారు. మరి వెళ్ళి భోజనాలు చేయాలని మనం చేస్తూ ఉన్నాం. సీనాయి కొండపై మోసేకు చూపిన సీనాయి కొండపై మోసేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే. సీనాయి కొండపై మోసేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే. అగ్ని వంటి ఆకారమున్న స్థలమదే, అగ్ని వంటి ఆకారమున్న స్థలమదే. దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం. దేవుని మహిమా మందిరం, యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే. చిగురు మహిమ భూషణ మగుణ చట, చిగురు మహిమ భూషణ మగుణ చట. దేవుని మహిమా మందిరం,
యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం. భోజనాలు ఆడతలేదా?